యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అనకాపల్లి పూడి మడక రోడ్డులో ఉన్న సూర్య తేజ హెల్త్ కేర్ అధినేత భీమరశెట్టి మాణిక్య రత్నం ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర సామాజిక గ్రామ వైద్యుల సంక్షేమ సంఘం వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో న్యూరో సర్జన్ డాక్టర్ ఎం జగదీష్, హెడ్ నెక్ సర్జరీ ఆంకాలజిస్ట్ డాక్టర్ కె ధీరజ్, రేడియేషన్ ఆంకాలజీ డాక్టర్ ఎం వెంకటరమణలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక దశలో క్యాన్సర్ను గుర్తిస్తే నివారణ సులభం, అదేవిధంగా 3-4 స్టేజ్లో కూడా ఇప్పటి వైద్య శాస్త్ర అభివృద్ధి వలన అసాధ్యం కాదు అన్నారు. క్యాన్సర్ వ్యక్తికి మానసిక ధైర్యం కల్పించండి, భయపెట్టకండి అన్నారు. గ్రామీణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జంగం జోషి మాట్లాడుతూ క్యాన్సర్పై చక్కటి అవగాహన కల్పించిన వైద్యులకు కృతజ్ఞతలు, హోస్ట్ మాణిక్య రత్నంకు అభినందనలు తెలిపారు. తమ సంస్థ తరపున సహకారం ఉంటుంది అన్నారు. సూర్యతేజ అధినేత మాణిక్య రత్నం మాట్లాడుతూ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ తమ సంస్థ అభివృద్ధికి సహకారం అందించమని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు తిరుమలరావు, చిరంజీవి, ప్రకాష్, అలకరాజు, వీరభద్రరావు, రమేష్, రమణారావు, శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఒక క్యాన్సర్ అవేర్నెస్ టాక్ ఇవ్వడం జరిగింది. ఫ్రమ్ పోలో క్యాన్సర్ సెంటర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ మీద అవగాహన కార్యక్రమం కూడా చేస్తున్నాము. ఐఎమ్ డాక్టర్ వెంకటరమణ, సీనియర్ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ అపోలో క్యాన్సర్ సెంటర్. నెక్స్ట్ డాక్టర్ ధీరజ్, హెడ్ అండ్ నెక్ సర్జన్. సో మేము ఈరోజు క్యాన్సర్ మీద అవగాహన, ఎస్పెషల్లీ ఎర్లీయర్గా మనం డిటెక్ట్ చేయగలిగితే ఎంతవరకు క్యూర్ రేట్స్ ఉంటాయి, టైమ్లీ ఇంటర్వెన్షన్ అంటే ఎంత తొందరగా పేషెంట్ని క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ అందించగలం, ఏ పద్ధతుల ద్వారా ఈరోజు అధునాతన క్యాన్సర్ చికిత్సా విధానాలు అవైలబుల్గా ఉన్నాయి అన్న దాని మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. నా పేరు డాక్టర్ కొండపూడి ధీరజ్. నేను కన్సల్టెంట్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ సర్జన్ మరియు రోబోటిక్ సర్జన్, పోలో క్యాన్సర్ సెంటర్ విశాఖపట్నం. ఈరోజు అనకాపల్లిలో వరల్డ్ హెల్త్ డే సందర్భంగా సూర్యతేజ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ గురించి ఒక అవగాహన సదస్సులాగా ఏర్పాటు చేశాం. సో ప్రైమరీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గ్రామీణ వైద్యులు వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ గురించి సైన్స్ ఏంటి, అర్లీ సిమ్టమ్స్ ఏంటి, అర్లీ ఎలాగ డిటెక్ట్ చేయాలి, స్క్రీనింగ్ ఏంటి, వీటి గురించి ఒక చిన్న అవగాహన సదస్సులాగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తరపు నుంచి మరొకసారి మీకు మేము శుభాలు తెలియజేస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరి అనకాపల్లిలో సూర్య తేజ హాస్పిటల్ వారి ఒక సౌజన్యంతో ఇక్కడ ఆర్ఎంపీస్ అందరికి కూడా ఒక CME జరుగుతుంది, కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. మరి ఈ ప్రోగ్రాంలో క్యాన్సర్ అనే మహమ్మారి ఏ విధంగా అధిగమించాలనేది డాక్టర్స్ తెలియచేయడం జరిగింది. అలాగనే మన ఆర్గనైజేషన్ కూడా ప్రతి విలేజ్లో నెక్స్ట్ కార్యక్రమంగా ప్రజల అవగాహన కోసం అనేది ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దాని ద్వారా ఏంటంటే క్యాన్సర్ అనే అవగాహన ప్రజలకు అందించాలనే ఉద్దేశం మా ఆర్ఎంపీ వైద్యులందరికీ కూడా కలిగింది. ఈరోజు ఆ తీర్మానాలు చేసుకుని అనకాపల్లి ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మేము దాని మీద అవగాహన చేయాలని ఒక తీర్మానం చేసుకుంటున్నాం. ఇది కూడా జయప్రదంగా మీ యొక్క సహకారంతో ముందుకు జరపాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. నా పేరు డాక్టర్ జగదీష్ కుమార్, MCH న్యూరో సర్జరీ అండి. రైట్ నో కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మన సూర్య హెల్త్ కేర్ పాలిక్లినిక్లో ఆర్ఎంపీ మీట్ ఆర్గనైజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా దగ్గర ఎటువంటి క్యాన్సర్స్ అనే బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, డిస్క్ సర్జరీస్ కానీ, కీ హోల్ సర్జరీ అండ్ లేటెస్ట్గా మనకు వచ్చిన ఎండోస్కోపిక్ సర్జరీస్, కీ హోల్ సర్జరీస్ అంటారండి. ఇవి లేటెస్ట్గా మనం ఆల్మోస్ట్ 1/2 సెంటీమీటర్ ఇన్సిషన్తో సర్జరీస్ అన్ని చేస్తున్నాము. పేషెంట్ కాంప్లైన్స్ కానీ, పేషెంట్ పోస్ట్ ఆపరేటివ్ కానీ ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదండి. 1-2 డేస్లో మనం డిశ్చార్జ్ పెట్టుకోవచ్చు. ఇలా రకరకాల సర్జరీస్ అన్ని చేస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ సాటర్డే నేను సూర్య హెల్త్ కేర్కి వస్తున్నానండి ఓపీడీ చూడడానికి. అనకాపల్లి 2 to 5 ఎవ్రీ సాటర్డే వస్తున్నాను. ద సేమ్ టైం ఎవ్రీ మండే 2 to 3:30
అడ్రోడ్లో పాలిక్లినిక్లో ఓపీ చూస్తున్నానండి మహేష్ గారి దగ్గర. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. పార్కిన్సన్స్ డిసీజ్ అనేసి ఉంటుందండి. అదేంటంటే మన స్లో యాక్టివిటీ ఉంటుంది, ట్రెమర్స్ ఉంటాయి, మీరు చెప్పినట్టుగా చేయవని కూడా అనేసి ఉంటుంది. సో బ్రాడికార్డియా అంటే మనం యాక్టివిటీ కూడా స్లో చేసే యూజువల్గా ఏంటంటే మనం ఓల్డ్ ఏజ్ లో అవన్నీ కామన్ గా ఉంటాయండి. యంగ్ ఏజ్ లో అనేది చాలా రేర్ గా ఉంటుంది. సో యూజువల్ గా లెస్ దెన్ 30 years లో ఉండడం అనేది చాలా అన్కామన్. సో పార్కిన్సన్స్ డిసీజ్, ఇడియోపతిక్ పార్కిన్సన్స్ డిసీజ్ అనేసి అంటారు. యూజువల్ గా మనం మందులతో యూజువల్గా అదే ప్రోగ్రెసివ్ డిసీజే అండి. వయసు పెరిగే కొద్దీ అదే మన లైఫ్ స్టైల్ మనకున్న ఏదైతే తనంతట తాను పనులు చేసుకుంటారో మన డిసీజ్ ఉన్నన్ని రోజులు అది పెరుగుతూనే ఉంటుంది. లేటెస్ట్ గా దానికోసం కూడా DBS డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేసి ఉందండి. సో నెక్స్ట్ ఇయర్ నేను ఆ ట్రైనింగ్ కి వెళ్తున్నాను జర్మనీ. ఐఎమ్ ప్లానింగ్ టు గో టు జర్మనీ నెక్స్ట్ ఇయర్. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ వల్ల ఏంటంటే మనకి ఏదైతే ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ నుంచి మనకి ఈ ట్రెమర్స్ కానీ షివరింగ్ కానీ వస్తున్నాయో దాన్ని మనం చిన్న హోల్ పెట్టేసి ఇక్కడ మన ఛాతిలో హోల్ పెట్టేసి మన జస్ట్ లైక్ జనరేటర్ లాగా అంటే మన స్టిమ్యులేషన్స్ ఇస్తున్న కొద్ది ఏంటంటే మన ఆ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఓన్లీ ఆ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ కి మనం కరెంట్ అనేది పంపించగలుగుతాం. సో దట్ మనం ఏంటంటే అబ్నార్మల్ ఎక్సెసివ్ మూమెంట్స్ ఉన్నాయి అనేది మనం రెగ్యులేట్ చేయగలుగుతాం. యూజువల్గా మనం స్పైన్ సర్జరీస్ అనేది యూజువల్గా మనం కోత పద్ధతిలో చేయడం కానీ, ఎముకలు కత్తిరించడం కానీ, కండరాలు కత్తిరించడం కానీ జరుగుతుందండి. లేటెస్ట్ ఒక 2-3 years నుంచి మనం జనరల్ సర్జరీలో లాప్రోస్కోపీ ఎలానో అదే విధంగా స్పైన్ లో కూడాను కీ హోల్ సర్జరీ, ఎండోస్కోపిక్ సర్జరీ అనేది బాగా ఫ్లరిష్ అవుతుందండి. దాంట్లో 1/2 centimeter ఇన్సిషన్ తో మనం కీ హోల్ లో చూసి కెమెరాలో చూసి మనం సర్జరీ చేస్తాం. ఏదైతే మనం డిస్క్ జారిపోయి ఉంటుందో, నరం నొప్పితో బాధపడుతుంటారు, కాళ్ళు లాగేస్తూ బాధపడే వాళ్ళకి చాలా బెటర్ కంఫర్టబుల్ గా ఉంటుందండి. సర్జరీ తర్వాత చాలా తక్కువ కండరాలు కట్ చేయడం కానీ, దుమ్ముకులు కత్తిరించడం కానీ అటువంటిది ఏమి ఉండదండి. చాలా మినిమల్ ఇన్సిషన్ తో మినిమల్ సర్జరీతో చేస్తామండి. చిన్నప్పటి నుంచి కానీ బాగా చివరికి వస్తుంది. అది ఎంత సత్తా బాగుంది, ఏదైతే ఏదైన తర్వాత షుగరింగ్ రావడం లేదు. అంటే యూజువల్ గా మనం షివరింగ్ అనేది యూజువల్ మన వాడుక భాషలో ఫిట్స్ అనేసి అంటారు. అది ఒక్కొక్క అంటే పేషెంట్ బట్టి కాజ్ బట్టి డిఫరెన్షియేషన్ అంటే రకరకాల కాజెస్ అనేది ఉంటుందండి. యూజువల్ గా ఫిట్స్ అనేది మనం బ్రెయిన్ లో ఏమైనా కణితులు ఉన్నా వస్తాయి. కొంతమందికి ఏంటంటే బై బర్త్ చిన్నప్పటి నుంచి కూడా బ్రెయిన్ లో డిఫార్మిటీస్ వల్ల MTS అనేసి మిషియల్ టెంపరల్ స్క్లెరోసిస్ అనేసి ఒక టెంపరల్ లోబ్ లో యూజువల్ గా మనకి ఫిట్స్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందండి. సో దానివల్ల బ్రెయిన్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాను బై బర్త్ నుంచి కూడాను మనకి ఫిట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని సార్లు ఏంటంటే బ్రెయిన్ లో ఏమైనా కంతులు ఉన్నాను, బ్రెయిన్ లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాను, బ్రెయిన్ లో ఏమైనా అంటే ఇన్ఫెక్షన్స్ కానీ, టీబీ ఉన్నా కానీ, బ్రెయిన్ లో టీబీ ఉన్నా కానీ వీటి వల్ల కూడా మనకి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. నా పేరు మనీషా. నేను అనకాపల్లి సూర్యతేజ హాస్పిటల్ అనేది నేను దీన్ని నడిపిస్తున్నాను. ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మన ఉత్తరాంధ్ర కమిటీ తరఫున వీరభద్రరావు గారు అండ్ రాజు గారు నాకు సపోర్ట్ గా ఉండి ఈరోజు ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు. మన దగ్గరికి అన్ని రకాల డాక్టర్స్ వస్తారు. పలానా దానికి అని రాలేదు అనే డాక్టర్ అనేది లేదు ఇప్పటి వరకు, ప్రతి దానికి కూడా. అండ్ మన దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా అందరు స్పెషలైజేషన్స్ అండ్ అపోలో హాస్పిటల్ అండ్ 7 Hills నుంచి అండ్ కిమ్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వస్తున్నారు. ఇంకా మనకి గవర్నమెంట్ డాక్టర్స్ కూడా అవైలబుల్ గానే ఉన్నారు. ప్రతి ఏ చిన్న విషయమైనా పెద్ద విషయమైనా చూసే డాక్టర్స్ అండ్ సర్జన్స్ కూడా మనకు అందుబాటులో, ఫోన్ కాల్స్ చేసినా మనకు అందుబాటులో రెస్పాండ్ అయ్యే డాక్టర్సే ఉన్నారు సార్. మీ సూర్యతేజ హాస్పిటల్ కి కొద్దిగా సపోర్ట్ చేసి మీ అందరి ఆదరణ నాకు చూపిస్తారని మనవి చేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.